ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మహోత్మ ఘనమైన మీ నామమును పొందుమురు. ఇంతవరకు పాడుట్లు కీర్తించలు సహాయం చేశారు. స్తోత్ర. ఈ సమయంలో మీకు వాక్యం ధ్యానించుకుంటుండగా సహాయం చేయండి. ఆత్మతో సత్యంతో ఆనందించడం సహాయం చేయండి. మీ మాటలు మాకు దయచేయండి. వందములు స్తోత్రిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి క్షమించాలి. బైబిల్ కోరసు నాలుగు బైబిల్ కోరసులు పాడారు. మీకు ఇంకొక 7 భాషల్లో బైబిల్ కోర్సు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక పొరపాటు చేశారు. ఆ షీట్స్ తీసుకురావడం మర్చిపోయారు. ఆ షీట్స్ ఉంటే మీ అందరికీ ఇద్దరు తర్వాత రిజిస్టర్ పోస్ట్ బ్రదర్ గారు అన్నయ్య గారికి పంపిస్తాను, వారు మీకు ఇస్తారు. ఈ పాట రికార్డింగ్ చేసుకుంటే మీకు ట్యూను వీలవుతుంది, ఎలా పాడాలో తెలుస్తుంది. ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ పాడము. ఇప్పుడు 7 భాషలు పాడతాం. కన్నడ. ఉత్తమ పుస్తక బైబిల్, ఉత్తಮ ಪುಸ್ತಕ ಬೈಬಲ್, ದಿನ ದಿನ ಓದುವಿ ಆತ್ಮವೃದ್ಧಿ ಹೊಂದುವಿ, ಓ ಉತ್ತಮ ಪುಸ್ತಕ ಬೈಬಲ್. వసీక సిరంద పుస్తకం వేదం, వసీక సిరంద పుస్తకం వేదం, ఆండ్రుడు మే వాసిత కుండ్రమళ్ళడుతుమి, ఓ వసీక సిరంద పుస్తకం వేదం. మలయాళం. శ్రేష్ఠ మహాగ్రంథం బైబిల్, శ్రేష్ఠ మహాగ్రంథం బైబిల్, అరుదిరా ఓద్వచల్ దేవిన్ వడి నడితుం, ఓ శ్రేష్ఠ మహాగ్రంథం బైబిల్. నేపాలి. संसारमा सर्वश्रेष्ठ पुस्तक बाइबल, संसारमा सर्वश्रेष्ठ पुस्तक बाइबल, यस्तिलाय निष्पन्नले जीर्णसाय बंचाय, ओ संसारमा सर्वश्रेष्ठ पुस्तक बाइबल. उड़िया. दुनियारे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल, दुनियारे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल, प्रतिदिन रे पोदिबो मार्गे भोयो न रहिबो, ओ दुनियारे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल. कोया. చదువ మంచి పుస్తకం బైబిల్, చదువ మంచి పుస్తకం బైబిల్, ప్రతిరోజు చదువుకనా ప్రేమతోటి నడిపిస్తూ, ఓ చదువ మంచి పుస్తకం బైబిల్. కొంకణి. పవిత్ర పుస్తक देवांचे वो तो, पवित्र पुस्तक देवांचे वो तो, अपना तुम्हें 300 दिन का उपकार तेले तुझे बोरे, ओ पवित्र पुस्तक देवांचे वो तो. ఇది మేము ఫ్యామిలీ ప్రేయర్లో ప్రతిరోజు 3 భాషల్లో పాడుకుంటాం. అని మీరు ప్రతి ఆదివారం ఒకే భాష పాడతారు. మేము రోజుకు 3 భాషలు, 3 రకాలు. ఒకసారి 3 రకాలైతే రేపు ఇంకో భాష. ఆదివారం అయితే 10 భాషలు పాడతాం. ఫ్యామిలీ ప్రేయర్ ఆదివారం 10 భాషల్లో పాట పాడతాం అనమాట. అది మీరు కూడా ప్రాక్టీస్ చేయాలని ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. నా పేరు ఆనందరాజు, ఇంటి పేరు పిల్లి. అది అన్నయ్య గారు చెప్పారు. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసి 35 సంవత్సరాలు రిటైర్ అయ్యాను. ఇప్పుడు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నా. అంటే పోస్టల్ ఇన్సూరెన్స్ని కట్టించుకుంటాను అన్నమాట. నేను ఇక్కడ గణపురంలో కాలేజీలో చదివాను బీకాం. గణపురం పోస్ట్ ఆఫీస్లోనే పోస్టల్ అసిస్టెంట్గా సబ్ పోస్ట్ మాస్టర్గా కూడా ఉద్యోగం చేశాను 4 సంవత్సరాలు. అందుచేత నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాడు కాదు, మీ ప్రాంతం వాడే. గణపవరంలో మేము 15 సంవత్సరాలు ఉన్నాం. మేము
ఈ అడుగుకొల్లు, భువనపల్లి, మందలపర్రు, గుడపర్రు, ఊడ్డుగూడు ఊళ్ళు ఉన్నాయి, కురుబీడి, ఈ ఊళ్ళన్నీ కూడా తిరిగాం. బ్రదర్ డాసన్ గారు, ఇస్రాయేల్ గారు, పౌలిస్ గారు ముగ్గురు కలిసి ప్రతి మీటింగ్కి వెళ్ళేవారు. ఆ మీటింగ్లో నేను కూడా సైకిల్ వెనకాల కూర్చొని గ్యాస్ రెడ్డి పట్టుకొని ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు వెళ్ళి అర్ధరాత్రి 11-12 గంటలకి ఇంటికి చేరుకునేవాళ్ళం. ఆ విధంగా సేవలో పాలు పొందాను అన్నమాట ఇక్కడ ఉండగా. అందుచేత నేను మీ ప్రాంతం వాడిని. గత రాత్రి మరి కొంతమంది రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. అందరూ కూడా రాలేదని కొంచెం గత రాత్రి ఏమైతే చెప్పుకున్నామో అది జస్ట్ ఊరికి అవుట్లైన్గా ఇంట్రడక్షన్ ఇస్తా. గత రాత్రి ఏం చెప్పుకున్నామంటే మరి ప్రార్థన గురించి చెప్పుకున్నాం. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ఎవరి కోసం ప్రార్థన చేయాలో, ఎందుకు ప్రార్థన చేయాలో ఇదంతా కూడా నేర్చుకున్నాం. కొర్నేలియస్ అనే ఆయన గురించి నేర్చుకున్నాం గత రాత్రి. కొర్నేలి అయిన ఆయన సైన్యాధిపతి అని, 100 మంది సైనికులకు అధికారిని. ఆయన ఎంతో బహుగా ప్రార్థన చేసేవాడని, ఆ ప్రార్థన పరలోకం కూడా చేరుకున్నాయని, ఆ ప్రార్థన ఆలకించి దేవుడు పేతురుని తన శిష్యుడు పంపించాడని. తర్వాత పేతురు గారు వచ్చినప్పుడు కొర్నేలి తన బంధువుల్ని, ముఖ్య స్నేహితుల్ని సమకూర్చి వాక్యం వినిపించాడని, వారందరూ రక్షణ పొంది ఉంటారని, వారందరూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఉంటారని నేర్చుకున్నాం. అలాగే మీరు కూడా చేయాలని కూడా చెప్పాను. ఇక్కడ చేరిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పని చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని రక్షణలోనికి ప్రార్థన చేయడం, రక్షణలో నడిపించడం, వారు క్షేమం కొరకే, వారు చనిపోయే వరకు లేదా మనం చనిపోయే వరకు ప్రార్థన చేయడం. చాలామంది వారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఇంతవరకే. బంధువుల జోలికి, స్నేహితుల జోలికి వెళ్ళరు. మరి పరలోకంలో మన ముక్కు కుటుంబమే ఉంటారంటారా? పరలోకం మన కొరకేనా? మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు కూడా. అందుకే కొన్నేలైన బంధువుల్ని, ముఖ్య స్నేహితుల్ని పిలిపించి పేతురు గారి యొక్క ప్రసంగం వినడానికి సమకూర్చారు. పేతురు గారు యొక్క ప్రసంగం కొర్నేలితో కుటుంబంతో పాటు ఆ యొక్క బంధువులు, ముఖ్య స్నేహితులు అందరూ కూడా విన్నారు. అనేకసార్లు మన ఇంటికి కూడా బంధువులు, స్నేహితులు వస్తారు. మరి ఒక సామెత ఉంది, చీర పెడితే చిరిగిపోద్ది, అన్నం పెడితే, చెప్పండి మీకు తెలిసిన సామెత కదా. అన్నం పెడితే ఏమవుద్ది? అరిగిపోద్ది. చీర పెడితే చిరిగిపోద్ది, అన్నం పెడితే అరిగిపోద్ది. అందుచేత ఇవన్నీ రెండు కూడా టెంపరీ వస్తువులు. అయితే దేవుని వాక్యాన్ని అందించాలి మనం. మన ఇంటికి వచ్చే బంధువులకి, స్నేహితులు ఏం అందించాలి? దేవుని వాక్యం అందించాలి. అయితే మనం చెప్తే వాళ్ళు వింటారా? వినరు. లోకువ మనం అంటే వాళ్ళకి చాలా లోకువ. అందుచేత మనం చెప్పిన ఏ మాట కూడా వాడు వినరు. ఇది ఇటువంటి పాస్టర్ గారిని తీసుకెళ్ళి వినిపిస్తే వాళ్ళు వింటారు. లేకపోతే ఎక్కడో నాలంటే కొత్త ఉండి ఎవడో తీసుకొచ్చి చెప్పిస్తే వింటారు తప్ప మీరు చెప్తే ఏ ఒక్కరు కూడా వినరు. అందుచేత మీరు చేయవలసిన అతి సులభమైన పని ఒకటి ఉంది, అది మీకు పరిచయం చేయడానికి వచ్చాను. అది అన్నయ్య గారితో చెప్పలేదు, క్షమించాలి. మీ ఇంటికి వచ్చి బంధువులు, స్నేహితులతోటి అనేకమైన సంగతులు మాట్లాడతారు. పిచ్చపాటి సంగతులన్నీ మాట్లాడతారు. పెళ్ళి కుదిరిందా, కట్నం ఎంత, అది పొలం బాగా పండిందా, ఎకరానికి 2 బస్తాలు అయింది, ఈ సంవత్సరం ఏ ఊడిసావు, ఇటువంటి అనవసరమైన కౌర్లన్నీ కూడా చెప్పుకుంటారు. విడిపోయేటప్పుడు వాళ్ళకి ఏదో బహుమతి ఇవ్వడమో, లేకపోతే మంచి మంచి కూరలు వండి పెట్టడమో చేస్తారు. అవన్నీ మంచి పనులను కూడా, అవన్నీ మర్యాదగా చేసే పనులే. అయితే మన దేవుని వాక్యాన్ని వారికి అందించగలిగితే వాడు దేవుని వాక్యాన్ని తెలుసుకొని రక్షణ పొందుతారు. దాని కొరకు అతి సులభమైన పని ఒకటి మీకు చెప్తున్నాను. ఇది ఒకటి పుస్తకం చూస్తున్నారు మీరు. ఈ పుస్తకం తెలుసు కదా మీకు, ఇది పరిచయం చేయడానికి తీసుకొచ్చాను నేను. ఈ పుస్తకం గురించి మీకు తెలుసా, తెలీదా? భక్త సింగ్ గారి సాక్ష్య పుస్తకం ఇది. భక్త సింగ్ గారు ఏ విధంగా చదువుకున్నారో, విదేశాలకి ఏ విధంగా చదువుకోవడానికి, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ టెక్నాలజీ చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళారు ఆయన.
అప్పట్లో మన దేశంలో కాలేజీ లేవు, యూనివర్సిటీ లేవు. బాగా డబ్బున్నవాడు మాత్రమే యూనివర్సిటీల్లో కాలేజీలో చదివించుకోగలిగేవారు. అందుచేత భక్సింగ్ గారి తండ్రి బాగా కోటీశ్వరుడు కాబట్టి ఆయన విదేశాలకు పంపించి అగ్రికల్చర్ ఇంజనీరింగు ఆయన చదువు నేర్పించారు. ఆయన సాక్ష్యం అంతా ఉంటుంది ఈ పుస్తకంలో. ఏ విధంగా ఎవరో బైబిల్ ఇస్తే చింపేశారంట ఆయన, ఏ విధంగా ఎటువంటి దురలవాట్లతో జీవించారో, ఏ విధంగా రక్షణ పొందారో ఈ చరిత్ర అంతా ఉంటుంది ఈ పుస్తకంలో. ఇది వరకు రూపాయికి అమ్మేవారు, ఇప్పుడు ధరల పెరుగు గురించి కరోనా తర్వాత రూపాయిన్నర చేశారు. ఇటువంటి పుస్తకం ఇచ్చామని కూడా మన స్నేహితులకి, బంధువులకి చక్కగా తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆ బస్సులో కూర్చొని ఏదో పుస్తకం ఇచ్చాడు, ఏంట్రా అని పుస్తక సంగతి ఏంటో చూద్దామని చదువుతాడు ఆ బస్సు దిగే వరకు. ఒకవేళ సైతాను కూడా నిద్ర రప్పించేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఈ పుస్తకం చదువుతాడు. దీని ద్వారా ఎన్నో సంగతులు తెలుసుకుంటారు వాడు. అలాగే ఇంకో పుస్తకం ఉంది, ఇప్పుడు గొప్ప బహుమానము. ఈ పుస్తకం గొప్ప బహుమానం. ఈ పుస్తకం మీరు ఎవరు చదివి ఉండర్లేండి, ఎందుకంటే ఇది మీకు అందరికీ కొత్త పుస్తకమే. ఈ పుస్తకంలో డాక్టర్ షీలా గుప్తా గారి సాక్ష్యం ఉంది. డాక్టర్ షీలా గుప్తా గారు ఆవిడ శివుడు భక్తురాలు. ఆవిడ ఏ విధంగా శివభక్తుడు ఏ విధంగా పూజలు చేసిందో, శివుడు చూడాలని మరి ఎన్నో మెట్లెక్కి, ఆ మెట్లెక్కేటప్పుడు దాహం ఏదో దాని నీళ్ళు తాకూడదంట, చెప్పులు వేసుకోకూడదంట, చెప్పులు వేసుకోకుండా ఎక్కాలంట చాలా మెట్లు. ఆ మెట్లన్నీ ఎక్కితే మరి నీళ్లు తాకుండా చెప్పులు వేసుకోకుండా ఎక్కితే ఆ తప్పనిసరిగా నాకు కనిపిస్తాడు శివుడు. ఆ శివుడు చూస్తాడు, మాట్లాడతాడు అని ఆశించి ఎంతో ప్రయాసపడి పైకి ఎక్కితే ఆ యొక్క విగ్రహమే చూసిందంట ఆవిడ. ఆమె ఆశ అంతా అడియాస అయిపోయిందంట. అవి ఈ విగ్రహమైన శివుడిని చూశాను నేను, ఈ విగ్రహమైన శివుడు నాకెందుకు అని శివుడు వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని భక్తురాలైంది. ఈవిడి రాయవెల్లూరు హాస్పిటల్లో డాక్టర్ గారు అనమాట, డాక్టర్ ఈవిడి. ఈ యొక్క పుస్తకం ఇచ్చారనుకోండి, మీ చుట్టాలు ఉండడానికి మీ బంధువులు హైందవులు ఉంటారు కదా, హైందవులు చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు. దీని ధర ఆఫ్టర్ ₹1, ₹1. ఈ పుస్తకానికి మీరు ఇచ్చారంటే మీరు ప్రసంగం చేసినట్టే వాళ్ళకి. మోర్ దెన్ ప్రసంగం అంటే ఎన్నో రెట్లు ఎక్కువ, చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు. ఆ యొక్క చదివి రక్షణ బారిలోకి వాళ్ళు వస్తారని చేతి ఈ పుస్తకం కూడా మీరు మీ యొక్క బంధువులకి, స్నేహితులకి, మీ ఇంటికి వచ్చే వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పనిసరిగా ఇవ్వండి. ఈ పుస్తకాలు ఒక 12 మందికి మాత్రం తీసుకొచ్చాను. వాడు ఆ సెట్టు ₹10, ₹10 20 పుస్తకాలు వస్తాయి. కావలసిన వారు వేళ తీసుకోండి. ఇంకా ఎక్కువ మంది కావాల్సిన అన్నయ్య గారితో చెప్తే అన్నయ్య గారు మీకు సంపాదించి ఇస్తారు. ఎన్ని పుస్తకాలు కూడా అన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్న హెబ్రోన్లో ఆ పుస్తకాలు మీకు ఇస్తారు. మీరు తప్పనిసరిగా చేయండి ఆ పని. ఎందుకంటే బంధువులకి, స్నేహితులకి మీరు వాక్యం చెప్పలేరు, మీరు ఇంటికి రప్పించి వినిపించలేరు, వాళ్ళ ఊరెళ్ళి మీరు చెప్పలేరు. ఇటువంటి పని కనుక మీరు చేసి పుస్తకాలు ఇస్తే తప్పనిసరిగా పుస్తకాలు చదివి వాళ్ళ రక్షణలోకి వస్తారు. అందుచేత ఈ పని ఎవరు కూడా మర్చిపోకండి. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం అంతా కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. కుడివైపు 136 పేజీ కొత్త నిబంధనలో. ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. మరలా ఎక్కువసార్లు చదువుకుందాం. ఆయన మన అపరాధ నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. అదేవిధంగా దావీదు కీర్తన 115 దావీదు కీర్తన 17వ వచనం, 17-18 వచనాలు చదువుకుందాం, అందరు కలిసి చదువుకుందాం. 115 దావీదు కీర్తన 17-18 దావీదు వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. మృతులను మౌన స్థితిలోని దిగిపోవారును యెహోవాను స్తుతింపరు,
మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. మృతులు మౌన స్థితిలో దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. ఈ దినము ఇక్కడికి ప్రభువును స్తుతించి ఆరాధించడానికి వచ్చిన వారందరూ కూడా వారు సజీవులు, రక్షణ పొందిన వారు. మృతులంటే ఎవరో చనిపోయిన వారు. ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోలేదో వారందరూ కూడా మృతులతో, చనిపోయిన మనుషులతో సమానము. ఎందుకంటే దేవుడు వారితో ఏం చెప్తాడు? జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం చూస్తే మొదటి వచనాల్లో మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారము, చనిపోయాము. ఓసారి ఒక భక్తుడికి ఒక దర్శనం వచ్చిందట. ఆ దర్శనంలో శవాలు కనపడుతుంది, ఎక్కడ చూసినా శవాలే కనపడుతున్నాయట. ఆ శవాల మధ్యలో ఉండి అతను బోధులు చేస్తాడు, శవాల మధ్యలో బోధులు చేస్తాడట. దీని శవాల మధ్యలో ఎవరైనా బోధులు చేస్తారా? మన ఇంటి దగ్గర శవం ఉందనుకోండి, ఒకవేళ ఆకలి అయ్యి ఒకవేళ బోధులు నీరసం చేస్తే ఇంట్లోకి వెళ్ళిపోయి బోధులు చేస్తారు. ఎదురుండగా అయితే టీ మాత్రమే తాగుతారు, శవం ఎదురు కూర్చొని టీలు మాత్రమే తాగుతారు, అంతే తప్ప బోధులని ఎవరు చేయరు. అయితే ఈ దర్శనంలో శవాల మధ్యలో కూర్చొని బోధులు చేస్తాడంటే ఈ దైవభక్తుడు. తర్వాత కళ మేలుకున్న తర్వాత ఆయన మళ్ళీ ప్రార్థన చేసి, ఏంటి ప్రభు ఇటువంటి దర్శనం వచ్చింది ఏంటి నాకు? నా చుట్టూరు శవాలు ఉన్నాయి, నేనేమో అది శవాల మధ్యలో కూర్చొని భోజనం చేస్తానేంటి అని దేవుడు అడిగితే, అవును, నీవు శవాల మధ్యలోనే నివసిస్తున్నావు, నీవు బ్రతికేది శవాల మధ్యలోనే, శవాల మధ్యలోనే భోజనం చేస్తున్నావు, శవాల మధ్యలో తింటున్నావు, త్రాగుతున్నావు, శవాల మధ్యలో నివసిస్తున్నావు, శవాల మధ్యలో పండుకుంటున్నావు, నువ్వు చేసే పనులన్నీ శవాల మధ్యలోనే చేస్తున్నావు. అలాగే మనలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా శవాలు ఉంటాయి. రక్షణ పొందకుండా ఉన్నవారు ఎంతమంది ఉంటారు కదా. ఎవరైతే ఉంటారో రక్షణ పొందకుండా ఒక 5 కుటుంబాలు, 5 ఉన్నారని కూడా కుటుంబంలో 3 మాత్రమే రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, 2 రక్షణ లేని వారు అనుకోండి, వారెవరో శవాలు, చచ్చిపోయిన వారే. ఒకవేళ వారు మీ కొడుకులైతే అవ్వచ్చు, అన్నదమ్ములైతే అవ్వచ్చు, మీ స్నేహితులైతే అవ్వచ్చు, బంధువులైతే అవ్వచ్చు, వారు ఎవరంటే మృతులు, చనిపోయిన వారు, చచ్చిపోయిన వారు. చచ్చిపోయిన ఎంతకాలం మనం ఇంట్లో ఉంచుకుంటామో, ఎంతకాలం ఉంచుకుంటాం ఇంట్లో? 1 రోజు 2 రోజులు, మహా అయితే ఇంకా 3 రోజులు. ఈ దేశాలు ఎవరైనా ఉంటే ఐసులు పెట్టి 3 రోజులు చూడ, ఆ తర్వాత సమాధి చేసేస్తారు. ఎందుకంటే దుర్వాసన వచ్చేది ఎక్కువ రోజులు ఉంచుకుంటే. కాబట్టి మన ఇంట్లో ఉండే ఆ యొక్క రక్షణ లేకుండా ఉండేవారి వల్ల దుర్వాసన, వాడు మాట్లాడే మాటలు చెడ్డ మాటలు, వారి తలంపులు చెడ్డ తలంపులు, వారు చేసే పనులు చెడ్డ పనులు, వారు నడిచే మార్గాలు చెడ్డ మార్గాలు, వారు చేసే అంతా, వారి బ్రతుకంతా కూడా ఈ యొక్క దుర్మార్గమే. ఈ విధంగా చెడ్డగా వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారు దేవుని స్తుతించి ఆరాధించలేరు. దేవుని స్తుతి ఆరాధించాలంటే వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి. ఎందుకంటే అటువంటి దేవుడు ఆ రక్షణ కొనుగోలు చేయడానికి, చనిపోయే వారందరినీ ఆయన బ్రతికించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ సంగతులు అందరూ కూడా గ్రహించలేరు. ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అనేక సదుపాయాలు దేవుడు కలుగు చేస్తూ ఉంటే అవన్నీ కూడా అనిపిస్తారు, కానీ వాళ్ళు దేవుని స్తుతించలేరు. వాళ్ళు దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నారంటే 92 దావీదు కీర్తన ఉంది. 92 దావీదు కీర్తన 6వ వచనం, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. పశుప్రాయులు వాటిని గ్రహింపరట. ఒక కవి చెప్తున్నాడు, విద్య లేనివాడు వింత పశువు. ఎవరైతే చదువుకోలేదో వాడు వింత పశువులు. అయితే బైబిల్ ప్రకారము ఎవరైతే దేవుని కార్యాలు గ్రహించలేకపోతున్నారో, ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అనేక సదుపాయాలు కలుగు చేస్తూ ఉంటే, ఉదయం లేచింది మొదలు సాయంత్రం పండుకునే వరకు ఎన్నో ఉపకారాలు చేసి యాక్సిడెంట్ అవ్వకుండా, ఎటువంటి అపాయం కనుక్కుండా క్షేమంగా ఇంటికి తీసుకొస్తే హాయిగా ఎన్నో అనిపిస్తున్నారు. కానీ దేవుడా స్తోత్రమైన మాట మాత్రం దేవుని గురించి స్తుతి, దేవుడిని పట్టించుకోరు, దేవుడు అంటే భయపడరు. కాబట్టి దేవుడు అంటే పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వారు అందరూ కూడా పశుప్రాయులని చెప్తుంది బైబిల్. ఎందుకంటే పశువులకి వాడగా తేడా లేదు. పశువులు ఏం చేస్తారో పొద్దుటే లేచి తోలిపోతారు, పొలం తోలిపోతారు కదా. ఏం చేస్తారు? పొలంలో గడ్డి అంతా కూడా మేస్తాయి. మన సాయంత్రం వచ్చేసి
పండుకుంటాయి. పశువులు కుటుంబ ప్రార్థన చేసుకుంటాయా? ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, పశువులకి ఉండదు. వారి తిండి నిద్ర. వీళ్ళు కూడా అంతే. మనుషులు కూడా వృద్ధుడే లేస్తాడు, చుట్టం ఏదో అంటిస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు అంతే. పగలంతా పనులు చేస్తాడు, సాయంత్రం పెట్టేప్పటికి వస్తాడు, ఇలా రేలెడితే అద్దెటట్టుగా తినేస్తాడు, హాయిగా నిద్రపోతాడు అంతే. ఇప్పుడు ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఏమీ ఉండదు. కాబట్టి మనుషులకి పశువులకి తేడా లేదు. అందుకే పశుప్రాయులు వాటిని గ్రహింపురు అవివేకులు వివేచింపరని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా, బైబిల్ ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనుషులు కోరేది ఏంటంటే ప్రతి మానవుడు కూడా దేవుడు చేసే మేలు ఉపకారాలు అన్నీ కూడా అనుభవించి దేవుడు స్తుతించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో చూస్తే 8వ అధ్యాయము 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయన స్తుతింపవలను. నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఏం చేయాలి? ఆయన్ను స్తుతించాలి. నీవంటే నీవెక్కడమే కాదు, ప్రపంచంలో ప్రజలందరూ కూడా చేయవలసిన పనిది. ప్రపంచ జనాభా ఎంత ఇప్పుడు? 780 కోట్లు. ఈ 780 కోట్ల మంది అందరూ కూడా దేవుడు అందరూ కూడా సమానంగానే చూస్తాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాము, ఉపవాస ప్రార్థన, సువార్ధన చేస్తున్నాం, సువార్త కొడుకులు, ఆరాధన, ప్రార్థన ఇవన్నీ చేస్తున్నాము. మనల్ని దేవుడు ఎంతగా కాపాడుతున్నాడో, ఏ ప్రార్థన లేని వాళ్ళని దేవుడు అనే మాట నోటంటే రాని వాడిని కూడా దేవుడు అంతగానే ప్రేమిస్తున్నాడు, చూస్తాడు, కాపాడుతున్నాడు. మన పొలాల్లో ఎలాగైతే వర్షం వస్తుందో వాళ్ళ పొలాల్లో కూడా అంత చక్కగా వర్షం వస్తుంది. మన పిల్లలకి ఎలాగైతే ఉద్యోగాలు వస్తున్నాయో వాళ్ళ పిల్లలకి అలాగే ఉద్యోగాలు వస్తున్నాయి. మన పిల్లలకి ఎలాగే పెళ్ళిళ్ళు అవుతున్నాయో వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మన ఇల్లు ఎలా కట్టుకుంటున్నామో వాడు కూడా మనకంటే గ్రాండ్గా కట్టుకుంటున్నారు వాళ్ళ ఇల్లు. మనకంటే మంచి వాహనాలు ఉంటున్నాయి వాళ్ళకి. ఒక వాహనం ఇది వరకు ₹1,00,000 ఉంటుంది, ₹1,00,000 25 లక్షలు, మరి అలాగే ₹1,00,00,000 ఇలా ఎంతో ఖరీదైన వాహనాలన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అదంతా కూడా దేవుడు కాపుదల, దేవుడు భద్రత. మనల్ని ఎంతగా కాపాడుతున్నాడో వారందరూ కూడా కాపాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే 100వ కీర్తన ఉంది, మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనమందరం అంటే ఈ ప్రపంచంలో 7 ఖండాల్లో ఉన్న మనుషులందరూ కూడా ఆయన ప్రజలే. 7 ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో, 7 ఖండాలు ఉన్న మనుషులు అందరూ కూడా ఆయన ప్రజలే. కొన్ని వేల భాషల్లో మాట్లాడే ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయన ప్రజలే. అందుచేత వారందరూ ఆయన గొర్రెలాగా పోషిస్తున్నాడు, గొర్రెలు పోషిస్తున్నాడు. కాబట్టి వారందరూ కూడా ఏం చేయాలి? తిని తృప్తి పొంది నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి, నీకు ఇచ్చిన మంచి భార్యను బట్టి దేవుడు స్తుతించాలి. నీకు ఇచ్చిన మంచి భర్తను బట్టి దేవుడు స్తుతించాలి. నీకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులు బట్టి దేవుడు స్తుతించాలి. నీకు ఇచ్చిన మంచి పిల్లలను బట్టి దేవుడు స్తుతించాలి. నీకు ఇచ్చిన మంచి ఉద్యోగాన్ని బట్టి, వ్యవసాయాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, మంచి గృహాన్ని బట్టి, వాహనాలను బట్టి, అన్నిటిని బట్టి కూడా దేవుడు స్తుతించాలి. పొద్దున్నే లేచి ఎంతో చక్కగా సంతోషంగా బయటికి వెళ్ళిపోయి మన పనులన్నీ చేసుకుంటాం. దేవుడు గత రాత్రి అంతా కూడా ఎంతో అద్భుతంగా కాపాడి మనకు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి పనులు చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యమని ఉంది ప్రసంగ గ్రంథంలో. దేవుని సెలవు లేకపోతే ఒక్క పూట భోజనం కూడా చేసి మనం ఎవరో సంతోషించలేము. మనం భోజనం చేసినప్పుడు ఏమవుతుంది? ఆహారం లోపలికి వెళ్ళి జీర్ణాశయంలో చేరుతుంది. ఆ జీర్ణాశయంలో చేరి అంత జీర్ణమయ్యి ఆ యొక్క వ్యర్థమేమో బయటికి రక్తమేమో శరీరం అంతటికీ సరఫరా చేస్తుంది. ఆ రక్తం మన శరీరంలో ఉంది కాబట్టి మనం పొద్దున్నే లేచి ఇలా నిలబడగలుగుతున్నాము. రక్త ప్రసరణ అన్ని అవయవాలకి జరుగుతుంది కాబట్టి నిలబడగలుగుతున్నాను. సడన్గా ఈ యొక్క రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకోండి, ఈ చెయ్యికి ఈ కాలుకి ఆగిపోయింది అనుకోండి, ఈ చెయ్యి కాలు ఏమవుతాయి? పక్షవాతం, పెరాలసిస్ వచ్చేది. ఈ చెయ్యి కాలు నేను వెంటనే పడిపోతాను అంతే. 2 కాళ్ళకి వచ్చేస్తే సడన్గా పడిపోతారు. కారణం ఏంటంటే రక్త ప్రసరణ ఆగిపోయింది. కాబట్టి రక్తము బాడీ అంతా ప్రసారం చేస్తే మనం ఇలా నిలబడతాం. రక్త ప్రసారణ జరగకపోతే మనం నిలబడలేము, మాట్లాడలేము, చూడలేము, ఏ పని కూడా చెయ్యలేము. అలాగే కిడ్నీలు ఉన్నాయి. కిడ్నీలు ఏం చేస్తాయి? ఆహారాన్ని మరి జీర్ణం చేసి ఆ యొక్క రక్తము వడకట్టి ఆ రక్తాన్ని శుద్ధి అయిన మంచి ప్యూరిఫై అయిన రక్తాన్నేమో
బాడీ అంతటికి పంపితే ఆ యొక్క వ్యర్థమైన నీటిని యూరిన్ రూపంలో బయటకి విసర్జిస్తాయి. ఆ యొక్క కిడ్నీలు సరిగ్గా పనిచేయలేదనుకోండి, ఆ యొక్క క్రియ సరిగ్గా జరగదు. క్రియ సరిగ్గా జరగకపోతే మనం యూరిన్కి వెళ్తే ఏమవుతుందో తెలుసా? యూరిన్ రాదు. యూరిన్ బదులు ఏమవుతుందంటే రక్తం వస్తుంది. యూరిన్ బదులు ఏమొస్తుంది? బయటికి రక్తం వస్తుంది. ఎందుకంటే కిడ్నీల్లో వడపోత జరగలేదు కాబట్టి. కిడ్నీలో రక్తం వచ్చిందంటే అపాయము, ప్రాణాపాయం అది. కాబట్టి అటువంటి ఏమీ జరగకుండా దేవుడు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేటట్టు చేసి, మన మెదడు సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, యూరిన్ రావు, ఇటువంటి కాలకృత్యాలు తీర్చుకోలేము, మాటలు మాట్లాడలేము, సౌండ్ ఉండదు, మన తెలివి ఏముండదు. మెదడు సరిగ్గా పనిచేయకపోతే మెంటల్ వచ్చేది. కాబట్టి అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేసి మనిషికి మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటే దేవుడు అంటే లెక్కలేకుండా మనుషులు బ్రతుకుతున్నారు. ప్రతి మానవుడు కూడా దేవుడికి భయపడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రసంగ గ్రంథం చూడండి. ప్రసంగ గ్రంథం ఆఖరి అధ్యాయము 13వ వచనం చదవండి. ఇదంతయు వినిన తరువాత తేరు ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. విధి అంటే ఏంటి? డ్యూటీ. మానవుని యొక్క డ్యూటీ ఏంటి? దేవుడు అంటే భయపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఏ మానవులైనా సరే, ఏ దేశంలో వారైనా, ఏ ఖండంలో ఉన్నవారైనా, అందరూ కూడా, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి, ఇదే డ్యూటీ. అయితే మనుషులందరూ భయపడుతున్నారా? చాలా తక్కువ మంది మాత్రమే భయపడుతున్నారు. 100 మంది అంటే 100కి 1 మాత్రమే దేవుడి గురించి తెలుసుకుంటాడు, దేవుని యొక్క మార్గంలోకి వస్తున్నాడు. 100కి 1 కూడా కాదు. కరెక్ట్గా చెప్పాలంటే 1000 మందికి 1 ఉంటాడే మధ్య. చాలా తక్కువ మంది మాత్రమే. కాబట్టి మిగతా మనుషులందరూ కూడా మరి నాశనకరమైన మార్గంలోనే ఉన్నారు. వారందరికీ మరణం వస్తే ఏమవుతారు? వాళ్ళందరూ నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ చనిపోతే ఏమవుతారు? నరకానికే పోతారు. కాబట్టి వీళ్ళందరూ చనిపోవడం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులు రక్షణ పొందడానికి ఆయన ప్రవక్తల్ని, సువార్థికుల్ని, బోధకుల్ని ఈ లోకంలో ఉంచుతున్నారు. ఓసారి నినివే మహాపట్టణానికి యోనా అనే ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు. యోనా అనే ప్రవక్తను పంపితే ఆ యొక్క యోనా ఏం చేశాడంటే దేశం అంతా తిరిగి సువార్త ప్రకటించి, ఇంకా 40 రోజులకి మీరందరూ నాశనం అయిపోతారు, దేవుడి గురించి తెలుసుకోండి, మారు మనసు పొందండి, గోరె పట్ట కట్టుకుని ప్రార్థన చేయండి ప్రకటించినప్పుడు సింహాసనం మీద ఉన్న రాజు మొదలుకొని దాసుల వరకు అందరూ గోరె పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు రప్పిస్తాడా? కీడు రప్పించకుండా మానేశాడు. ఆ నినివే మహాపట్నంలో ఎంతమంది ఉన్నారు? జనాభా ఎంత? నినివే మహాపురం జనాభా ఎంత? మీరు చాలాసార్లు బైబిల్ చదువుతారు, స్పీడ్గా తీసేస్తున్నారు. మరి చిన్న ప్రశ్న జవాబు తెలీదా? తెలుసు, గట్టిగా చెప్పడం లేదు అంతే. మీకు తెలియదని నేను అనుకోను, మీకు తెలుసు, అది గట్టిగా చెప్పడం లేదు. 1,20,000. ఆ నినివే మహాపురం యొక్క జనాభా ఎంత? 1,20,000. ఆ యోనా గారికి పని చేస్తాడు దేవుడు. ఏదో సొరపోతుని రప్పించి పందిలాగా వేసి నీడ పుట్టించి మరలా ఆ నీడ తీసేస్తాడు. ఆ యోనా కోపం వస్తుంది. మీరందరూ చస్తారు ప్రకటించమన్నాడు. వాళ్ళందరూ మా బాలు స్పందిస్తే వాళ్ళని చంపడం మానేసి మానేశాడు. నన్ను తిప్పలు పెట్టడానికి చేశాడు. ఎంతో కాళ్ళు ఇడుచుకుంటూ వచ్చి మొత్తం నినివే మహాపట్టణం అంతా తిరిగి ప్రకటించారు. నేను ప్రకటించడం ఉపయోగం ఏమైనా ఉందా? వాళ్ళందరూ సరిపోతే చక్కగా చూదిరాని సంతోషిస్తున్నాడు. తన కోరిక ఏంటి? వాళ్ళందరూ శిక్షించాడు. తన కోరిక. దేవుని యొక్క కోరిక ఏంటి? రక్షించాడు దేవుని కోరిక. అందుచేత యోనాకి బుద్ధి చెప్పడానికి సొరపోతుని రప్పించాడు. సొరపోతుని రప్పించి ఆఖరి ఏమంటాడంటే 1,20,000 మంది కంటే ఎక్కువైన జనాభా కుడి ఎడమను ఎరుగని వారు వచ్చిన జారి పడుద్దా అంటున్నాడు దేవుడు. 1,20,000 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్నారు.
ఎన్నో పశువులు ఉన్నాయి, విస్తారమైన పశువులు ఉన్నాయి. వాళ్ళందరూ చూసి నేను జారి పడుద్దా అని బుద్ధి చెప్పాడు యోనాకి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ జనాభా 780 కోట్లు చెప్పుకుంటాం. 780 కోట్ల మంది కూడా రక్షణ పొంది పరలోకంలోకి వెళ్ళడమే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తము. ఏ ఒక్కడు కూడా నశించిన నరకానికి వెళ్ళడానికి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే తిమోతికి రాసిన పత్రిక వాక్యం ఉందో చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చాడు. చాలండి, మనుషులందరూ రక్షణ పొందడం దేవుని యొక్క కోరిక. ఏదో హిందువులు చెప్తారు పుష్పక విమానం ఏదో ఉందంట, ఎంతమంది వెళ్ళినా ఒకటి ఖాళీ ఒక సీట్ ఉంటుందంట, ఒక్క సీటే ఎక్స్ట్రా. 100 మంది వెళ్ళారనుకోండి, అక్కడ 101 సీట్లు ఉంటాయి. 1,00,000 మంది వెళ్ళారనుకో 1,00,000 ఒక్క సీట్ ఉంటుంది. అలా కాదు పరలోకంలో. ఎంతమంది వెళ్ళినా, ఎన్ని కోట్ల మంది వెళ్ళినా సరే అక్కడ అన్నీ కూడా అందరికీ స్థలం ఉంది. మనుషులందరూ కూడా రక్షణ పొంది దేవుని యొక్క మహిమరాజ్యంలో చేరడమే దేవుని యొక్క ఉద్దేశము. దాని కొరకై ఆయన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఆదాముని అవ్వనే పుట్టించక మునిపే పరలోకాన్ని సృష్టించాడు. పరలోకం ఎప్పుడు సృష్టించినప్పుడు తెలుసా మీకు? ఆదాము అవ్వలనే పుట్టించక ముందే, ఈ సృష్టి అంతా జరగకముందే దేవుడు పరలోకాన్ని సృష్టించేశాడు. పరలోకాన్ని సృష్టించేసి ఇంత అందమైన పట్టణము, మరి 12 పర్యటన గ్రంథం 21 అధ్యాయం చదివితే ఉంటుంది ఎంత గ్రాండ్గా ఉంటుందో పరలోక రాజ్యం. 12 ముత్యాలు, 12 గుమ్మాలు, మరి అదంతా 750 కోసులు. కోసు అంటే 2 మైళ్ళు, 740 కోసులు అంటే 1,500 మైళ్ళు పొడవు, 1,500 మైళ్ళు వెడల్పు, 1,500 మైళ్ళు ఎత్తు. ఆ వైశాల్యం కనుక తెలుసుకోవాలంటే పొడవు ఏంటో వెడల్పు గుడిస్తే 22,50,000 చదరపు మైళ్ళు అవుద్ది. అంత బ్రహ్మాండమైన పరలోక రాజ్యము, మేలిం బంగారు వీధులు, ఆ గుమ్మాలన్నీ ముత్యాల గుమ్మాలు, ఆకలి దాహము లేని రాజ్యము, సూర్యుడి ఎండ ఏ వడగాలి లేని రాజ్యము, ఆ చీకటియే లేని రాజ్యము. అటువంటి ఎంతో వైభవమైన గొప్ప పరలోక పట్టాన్నే దేవుడు సృష్టించి మనుషులందరూ చేరాలని దేవుడు కోరుతున్నాడు. అయితే సైతాన్ ఏం చేస్తాడంటే మనుషులందరూ చేరకుండా తన మార్గంలోకి రప్పించేసి అందరిని నాశనం చేయడానికి అపహరించేస్తాడు. అంతే, అందరిని దొంగిలించేయడమే. అందరినీ ఇలా చేతితోటి పట్టుకుంటున్నాడు. మనం ఓ పాట పాడతాం కదా, జయశీరుడు ఓ మా ప్రభు అని పాట పాడతాం. అది ఏంటంటే వినిపిస్తాను ఒక లైరు. శత్రునియురిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి, శత్రునియురిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి. చాలండి అంతవరకు. మనం అందరూ ప్రపంచంలో జనాభా అందరూ ఎక్కడ ఉన్నారో శత్రుడి ఊరిలో చిక్కిపోయారు. వాళ్ళందరూ ఎవరు సొత్తు? దేవుని సొత్తు, యేసు ప్రభు సొత్తు. యేసు ప్రభు సొత్తుగా ఉండే ఈ ప్రజలందరూ కూడా శత్రుడి ఊరిలో చిక్కిపోయి ఉన్నారు. కాబట్టి వీరందరిని రక్షించడానికి దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోకి పంపించారు. యేసు ప్రభు రాకముందు ఎవరు లేరంటే ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల ద్వారా దేవుని మార్గాలు తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా ప్రజలందరూ దేవుడు తెలుసుకోవాలని, దుర్మార్గుడు నశించిన నరకానికంలో ఏమాత్రం కూడా ఇష్టం లేదని దేవుడు తెలియజేసిన ప్రవక్తల ద్వారా. యేసుకేల గ్రంథాలకు చదువుకుంటే ప్రవక్తల ద్వారా వారు వినను వినకపోయినను నా గురించి చెప్పు, దుర్మార్గుడు తన దుర్మార్గుడి మధ్య మరణం ఉందట, నాకు ఏమాత్రం కూడా సంతోషం లేదని దేవుడు చెప్పేవాడు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు పుట్టకముందు ప్రవక్తల ద్వారా వారందరే దేవుని కొరకే సిద్ధపరచడానికి ప్రవక్తను వాడుకున్నాడు. ఆ దేవుడు నా ప్రియకుమారుడు యేసుక్రీస్తు పంపుతారని ప్రవక్తల ద్వారా చెప్పించి అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదో అకస్మాత్తుగా పుట్టిన దేవుడు కదా. ఆయన 40 మంది ప్రవక్తలు ఆయన జన్మాన్ని గురించి, జీవితాన్ని గురించి, ఆయన మరణ పునరుత్థానాల గురించి
అందరూ ప్రవచించి చెప్పారు. వారు చెప్పిన ప్రకారంగానే ఏ ప్రాంతంలో పుడతారంటే అదే ప్రాంతంలో పుట్టారు. ఎలా జీవిస్తారంటే ఆ విధంగానే జీవించారు. ఎక్కడ మరణిస్తారంటే అక్కడ మరణించారు ఆయన. ఏదో కొంతమంది అంటారు యేసు ప్రభు కూడా అందరి దేవుడు ఒక దేవుడు. యేసు ప్రభు అంటే అందరి దేవుడులో ఒక దేవుడు అంట. అందరి దేవుడు ఒక దేవుడు కాదు, ఆయనే దేవుడు. యేసుక్రీస్తు ఆయన మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈయన మరి 33 సంవత్సరాలు జీవించి కామ క్రోధ లోభ మోహ మత్సరాలు లేకుండా జీవించి సర్వలోక మానవ పాపరార్థమై తన పవిత్ర రక్తం దారుదారులుగా చెందించి మనందరి కొరకై ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ. ఆయన ఎక్కడ ఎవరు ఏ వంశంలో జన్మించారు? యూదుల వంశంలో జన్మించారు. మరి కొంతమంది విద్యా విహీనులు, చదువు తక్కువ వారు, సరైన అవగాహన లేని వారు యేసు ప్రభువు తక్కువ కులస్తుల దేవుడు అంటారు. తక్కువ కులస్తులు అంటే ఎవరో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, వీరే తక్కువ కులస్తులు. ఇంకా బీసీ, ఓసీ వారే పెద్ద కులము, బీసీ వారు ఎస్సీ ఎస్టీ వారు తక్కువ కులము. మరి యేసు ప్రభు వారు ఎస్సీ ఎస్టీలో పుట్టారైనా? ఎస్సీ క్యాస్ట్లో పుట్టారు యేసు ప్రభు? ఎస్టీ క్యాస్ట్లో పుట్టారా? లేదా బీసీ క్యాస్ట్లో పుట్టారా? ఎస్సీలో పుట్టలేదు, ఎస్టీలో పుట్టలేదు, బీసీలో పుట్టలేదు. ఆయన ఎక్కడ పుట్టారు? మహారాజు వంశంలో జన్మించారు ఆయన. మహారాజు అంటే ఎవరో? కింగ్ డేవిడ్. మహారాజు వంశంలో ఆయన జన్మించారు. మహారాజు ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఆయన దేవుని మందిర నిర్మాణానికే 2 లక్షల మణుగుల బంగారం ఇచ్చాడు. 10 కోట్ల మణుగుల వెండి లెక్కింప తోచ సఖ్యము గారు ఎత్తడి ఇనుము మార్బుల్ స్టోన్స్ ఇచ్చాడు దావీదు మహారాజు గారు. అంత గొప్ప మహారాజు వంశంలో జన్మించారు ఆయన. యూదుల వంశం. యూదులు అంటే ఎవరు? వారందరూ కూడా సైంటిస్టులు, జ్యూస్ అంటారు. వాళ్ళందరూ జ్యువెల్స్ వ్యాపారం చేస్తారు. యూదులు అంటే సైంటిస్టులు, అందరూ సైంటిస్టులే. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కనిపెట్టింది ఎవరంటే యూదులే. ఈ సౌండ్ సిస్టమ్ కనిపెట్టింది ఎవరంటే యూదులు. రైల్వే ఇంజిన్ కనిపెట్టింది ఎవరో చెప్పండి, మీరు చెప్పండి. ఆ యూదులే. ఎవరో చెప్పండి. ఆ యూదులు ఎవరో? రైలు విద్యార్థులతో మాత్రం ఒక్కరికి తెలియదా? రైలు ఇంజిన్ కనిపెట్టింది ఎవరో? యేసుప్రభు శిష్యుల పేరే ఉంది ఆయనకి. యేసుప్రభు శిష్యుడి పేరే ఉంది. జేమ్స్ వాట్. జేమ్స్ అంటే ఏ పేరు? యాకోబు. జేమ్స్ వాట్ అయినా రైల్వే ఇంజిన్ కనిపెట్టాడు. అలాగే ఎలక్ట్రిసిటీ కనిపెట్టారు ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ అంటే ఎవరు? యేసుప్రభు శిష్యుడి పేరు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా యూదులు కనిపెట్టవే. మన చేతులు పెట్టిన వాచి, సెలపూరు, తెల్లారితే సెలపూరు. ప్రతి ఒక్కరికి తెల్లారితే సెలపూరు. మన మాట్లాడి సెలపూరు కనిపెట్టింది ఎవరు? యూదులు. ఆఖరి మన ఇంట్లో వంట చేసుకుని గ్యాస్ స్టవ్ కనిపెట్టింది కూడా యూదులే. యూదుల స్థలం వల్ల మనం అందరం ఇంత క్షేమంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా ఉన్నాం. కాబట్టి యేసుప్రభు ఉప్పు తిని యేసుప్రభు యొక్క వంశంలో ఉన్నవారు కనిపెట్టివన్నీ కూడా అనుభవించి యేసుప్రభు అంటే అసహ్యం. అబ్బాయి యేసుప్రభు మాకు అక్కర్లేదండి, మాకు అవసరం లేదు. యేసుప్రభు వంశంలో కూడా కనిపెట్టి అన్నీ కావాలి, కానీ యేసుప్రభు మాత్రమో అక్కర్లేదు. అందుచేత ప్రపంచంలో జనాభా కూడా యేసుప్రభుని తృణీకరించే వారిగా ఉంటున్నారు, రక్షణను నిర్లక్షించే వారిగా ఉంటున్నారు. అటువంటి వారి కొరకు యేసుప్రభు త్వరలో రాబోతున్నారు. ఆయన ఎలా వస్తారో చూడండి. తెస్సలోనికీ రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 188వ పేజీ. 2వ పత్రిక 6వ వచనం చదవడం. 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్త లోబడని వారికి చాలు ప్రతిదండన చేయును. అక్కడ వరకు ప్రతిదండన చేయను. ఎవరికే? దేవుని ఎరుగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తగా లోబడని వారికి. దొంగలు కాదు, లేకపోతే వ్యభిచారులు కాదు, లేకపోతే విగ్రహారాధికులు కాదు. ఎవరైతే ప్రభు అయిన యేసు సువార్త లోబడలేదో,
ఎవరంటే దేవుడంటే తెలుసుకోలేదో వారిని అగ్నిజ్వాలలో ప్రతిదండ చేస్తాడు. వారు ప్రత్యక్షమే. దేవుడు తెలుసుకోకపోవడమే మహాపాపం. ఎంతో చదువుకున్నారు కదా 92 దావీదు గీతంలో, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, పశుప్రాయులుగా జీవిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పుట్టేది మొదలు చనిపోయే వరకు పశుప్రాయుడిగానే ఉంటున్నాడు. బాల్య దినములందు తెలుసుకోవాల్సిన సృష్టికర్తని మరి ఆఖరి ఎవరి కాలంలో లేదు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా లేదు. కళ్ళు గుడ్డి అయిపోయి పళ్ళన్నీ ఊడిపోయి కర్ర చేతికి వచ్చిన తర్వాత కూడా తెలుసుకోవడం లేదు. అలాగే చస్తాడు అంతే మనిషి. దేవుడు అంటే ఎవరు తెలుసుకోకుండా చస్తున్నాడు. కాబట్టి అటువంటి వారికి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై ప్రతిదండన చేయబోతున్నారా. దేవుడు నాకు తెలుసుకోకపోవడమే మహాపాపం. వ్యభిచారం చేయడము, దొంగతనం చేయడము ఇవన్నీ తర్వాత. దేవుడిని తెలుసుకోకపోవడమే. ఉదయం లేచేది మొదలు సాయంకాలం పండుగ వరకు ఎన్నో సదుపాయాలు కలుగు చేసి, ఎన్నో ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి ఇంతగా కాపాడి దేవుడు ఎవరో తెలుసుకోకుండా మనిషి చనిపోతున్నాడు. ఏ దేవుడి వల్ల తను ఇటువంటి ఐశ్వర్యం అనిపిస్తున్నాడో, ఏ దేవుడి వల్ల ఆరోగ్యం పొందుతున్నాడో వాటిని మెచ్చుకుంటాడు. కానీ దేవుడు మాత్రం మెచ్చుకోవడం లేదు. మామిడి పండు తింటాడు అనుకోండి, మ్యాంగో జ్యూస్ తాగుతాడు. ఏమనుకుంటాడా, అబ్బా ఎంత మధురంగా ఉందని మ్యాంగో జ్యూసు, ఎంత చక్కటి మామిడి పండు, బంగిరపల్లి మామిడి పండు ఎక్కడ పండించాడో, రైతు ఎక్కడ పండించాడో, ఎంత గొప్ప పండు అని పండును మెచ్చుకుంటాడు. కానీ ఆ పండు సృష్టించిన దేవుడిని మెచ్చుకోవడం లేదు. సపోటా జ్యూసు, పైనాపిల్, ద్రాక్ష, ఈ జ్యూసులన్నీ మెచ్చుకుంటాడు. కానీ ఇవన్నీ మెచ్చుకుంటాడు కానీ దేవుడు తెలుసుకోవడం లేదు. ఫలవంతమైన ఋతువులు ఎవరిస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. అందరికీ జీవమును ఊపిరి సర్వము ఇస్తున్నాడు ఆయన. విత్తువారికి విత్తనము, తిరువానికి ఆహారం ఇస్తున్నాడు. ఇవన్నీ ఇస్తున్నాడు. పుట్టిన మొదలు చనిపోయే వరకు ఎంతో అద్భుతంగా ఆడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యవసాయాలు మంచి బస్తాలు పండించుకుంటారు, ట్రాక్టర్లు కొనుక్కుంటున్నారు. ఈ రోజుని సైకిల్ ఉంటే పూర్వకాలం సైకిల్ మీద తిరిగిపోరు. సైకిల్ ఎక్కడైనా కనపడుతున్నాయా? సైకిల్ అనేవి కనపడలేదు. పొరపాటు ఎవడన్నా సైకిల్ తొక్కితే వింతగా చూస్తున్నారు. సైకిల్ స్థానంలో ఏమి వచ్చినాయి? బళ్ళు చేసిన మోటార్ బైకులు చేసినాయి. ఈ సంవత్సరం మోటార్ బైక్ ఉంటే వచ్చే సంవత్సరము కారు కొనుక్కుంటున్నాడు. ఈ సంవత్సరం కారు ఉంటే వచ్చే సంవత్సరము ఏసీ కారు, ఫ్లైబత్, షెవర్లెట్ పెద్ద ఎక్కువ ఖరీదు గల కారు కొనుక్కుంటున్నారు. ఈ సంవత్సరం మామూలు ఇల్లు ఉంటే వచ్చే సంవత్సరం అన్ని గదులు ఏసీ పెట్టి చేసుకుంటున్నాడు. వాళ్ళ బంధువులు, వారి పిల్లలు విదేశాలు చదువు, విదేశాలు ఉద్యోగాలు, విదేశాలు మకాములు, ఈ విధంగా ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. కానీ ఏ దేవుడు వల్ల ఇటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము పొందున్నారో ఆ దేవుడు మాత్రమో స్తుతించడం లేదు, తెలుసుకోవడం, భయపడడం లేదు. అందుచేత దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని పంపుతున్నారు. దేవుని ఎరిగిన వారికి, యేసుకు సువార్తకు లోబడని వారికి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై ప్రతిదండన చేయరు. అయితే మనకి అటువంటిది ఏమీ కూడా లేదు. ఎవరైతే మరి ఆ యొక్క దేవుడు తెలుస్తున్నారో, నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. మనందరికీ నిత్య జీవం ఇచ్చారు. నిత్య జీవం అంటే శాశ్వతమైన జీవితం. మన అందరూ కూడా ఈ లోకంలో ఏదో 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు బ్రతుకుతాం, తర్వాత చనిపోయిన తర్వాత మనం అందరం ఒకే దేవుని రాజ్యంలో ఉంటాం. రక్షణ లేని వారు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. రక్షణ పొందిన వారు దేవుని రాజ్యంలో శాశ్వతమైన జీవితం పొంది ఎంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి దీనికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు మన నీతిమంతులుగా తీర్చారు. దుర్మార్గులు, మనకు కూడా దుర్మార్గులమే. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపాల కొరకు రక్తం కాచి చనిపోయి తిరిగిలేసి మన పాపాలకు ఆయన ఒప్పుకోవడం ద్వారా ఒప్పుకున్నాం అంతే. మనం చేసిన గొప్ప పనులు ఏమి లేవు. ప్రభువా నేను పాపిని, చిన్నప్పటి నుండి ఇంతవరకు నేను చేసిన పాపాలను క్షమించండి. మారు మనసు ఎంత సులభం. ఏమి గుంజీలేదు తీయవలసిన లేదు, ఉపవాసం లేదు, ఉండవలసిన లేదు, మైలు మిల్లు నడవలసిన లేదు. ప్రభువా నేను ఘోర పాపిని, నేను ఆ పాపల వరకే నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచినందుగా స్తోత్రములు. చిన్నప్పటి నుండి ఇంతవరకు నేను చేసిన పాపాలన్నీ క్షమించండి, నా పాపాలను క్షమించినందుకే స్తోత్రములు చెప్తే మారు మనసు ఎంత సులభంగా వస్తుంది. చూసారా మారు మనసు? ఏమైనా కష్టపడుతున్నాడా? నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్న చోటనే ఉన్న పోటనే చిన్న ప్రార్థన చేస్తే నువ్వు చిన్నప్పటి నుండి ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించి నీ యొక్క పేరు జీవగ్రంథంలో ముద్రించుకుని నీ నీతి ముద్దులుగా తీర్చి పరలోక రాజ్యంలో ఆహ్వానిస్తున్నటువంటి గొప్ప రక్షణ ఇస్తారు. ప్రతి ఒక్కరికి అటువంటి గొప్ప భాగ్యము ఇస్తున్నారు. కాబట్టి మనము
దేవా నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి, నా అపరాధులతో అప్పగింపబడి నన్ను నీతిమంతుడిగా తీర్చడానికే లేపబడ్డారు. మీకు స్తోత్రం చెప్పాలి. ఆయన్ను స్తుతించి కృతజ్ఞత మన నోట ఉంచారు. శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంచారు. దేవుని రాజ్యానికి కూర్చున్న శుభప్రదమైన నిరీక్షణ. సరిపోయిన దేవుని రాజ్యంలో ఉంటామని, యుగ యుగాలు అక్కడ జీవిస్తామని, మరి ఆకలి దాహము లేని రాజ్యంలో ఉంటామని, ఆ యొక్క పరిశులందరూ చూస్తామని మనందరికీ నిరీక్షణ ఉంది. అయ్యజులకైతే నిరీక్షణ లేదు. చావుంటే భయము. కుక్క అవుతామో, నక్క అవుతామో, పిల్లి అవుతామో, చచ్చిన తర్వాత ఏమవుతామో, ఇటువంటి తలపులన్నీ పెట్టుకుంటారు. మనకైతే శుభప్రద నిరీక్షణ ఉంది. మా తల్లిదండ్రులు చూస్తాం అక్కడ. ఇప్పుడు పాషగా విల్సన్ రాజు గారు ఉన్నారు, సేవ చేస్తారు. ఆ నిరీక్షణ ఏంటి? సరిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆయన ఆ తల్లిదండ్రులు చూస్తారు అక్కడ. తండ్రి గారి పేరు ఏం పేరు? తండ్రి పేరు ఇశ్రాయేలు గారు. ఆయన మాకు చాలా బాగా క్లోజ్, చాలా చక్కగా సొంత బంధువులుగా ఎక్కువ మాకు. ఇశ్రాయేలు గారు తండ్రి గారు చూస్తారు, అలాగే తల్లి గారు చూస్తారు. ఇద్దరు రక్షణ పొందారు కాబట్టి అటువంటి నిరీక్షణ. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. చనిపోయే టైంకి వాళ్ళందరూ దేవుడు తీసుకొచ్చు, మీ ఊడు వచ్చేస్తాడు చూడు, ఒకసారి చూసుకుంటారు. ఏసయ్య దేవదూతలు తీసుకొచ్చి వాళ్ళందరినీ దేవుడు మనకే పరిచయం చేస్తాడు. ఇదిగో మీ ఊడందరూ అక్కడ ఉన్నారు, వీళ్ళు చూసుకో, అది దేవుడు పరిచయం చేస్తాడు. కాబట్టి వాళ్ళందరూ చూస్తామని శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది. మన బంధువులు, స్నేహితులు అందరూ రక్షించుకుంటే, రక్షణ నడిపిస్తే మనకందరికీ వాళ్ళందరూ మనం అక్కడ చూస్తామనే నిరీక్షణ ఉంటుంది. అందుకే వాళ్ళందరూ రక్షణ నడిపించాలని చెప్పేది. వాళ్ళందరూ రక్షణ నడిపించకపోతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఎవరు కనపడరు. మన పెళ్ళికి వెళ్తారు, క్షమించంటే తక్కువ టైం ముగించేస్తారు. మన పెళ్ళికి వెళ్తాం అనుకోండి, పెళ్ళిలో ఎవరు చూస్తాం? ముఖ్యంగా పెళ్ళికి వెళ్ళిన తర్వాత పెళ్ళిలో ఎవరు చూస్తాం? మీకు అందరూ తెలుసు అని చెప్పరు. పెళ్ళి కూతురు చూస్తాము, తర్వాత పెళ్ళి కొడుకుని చూస్తాం. వీడిద్దరు ఎలా ఉన్నారు, బ్యాచ్ ఎలా ఉంది, పొడుగ్గా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, ఇది చూస్తాం. వాళ్ళిద్దరు చూడకుండా వచ్చేసాడు కూడా. ఎవడన్నా పెళ్ళికి వెళ్ళి, రా పెళ్ళికి వెళ్ళావు కదా, ఎవరు పెళ్ళి కూడా ఎలా ఉన్నాడు రా, పెళ్ళి కూతురు ఎలా ఉందా అని అడిగారు అనుకోండి. అబ్బాయి నిద్ర వచ్చేసింది, చూడలేదు, భోజనం చేసి వచ్చేసారు అన్నాడు అనుకోండి. ఆడు ఎంత తిడతారు, మీరు ఎంత దౌర్భాగ్యుడు నువ్వు అని తిడతారు. అలాగే మనం ఎంత నీతిమంతులుగా జీవిస్తున్నాము, మరి పరలోకంకి వెళ్ళి ప్రభువుని చూడకపోతే మనం ఎంతో దౌర్భాగ్యులము. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు. మనం అందరూ పరిశుద్ధంగా జీవించి ప్రభువుని చూడడానికి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యం మనకు వరకు ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో అటువంటి వారు నిషిద్ధమైనది, అసహ్యమైనది చేయకుండా నిష్కలంకులుగా, నిందారహితులుగా జీవించాలి. రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఎంతో భయభక్తులతో జీవించాలి. ఏదో ఆటపాటతో కాదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఆఖరి వచనం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం రాయబడిన వారు దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైన ఏదైనా, అసహ్యమైనదని, అబద్ధమైన దాన్ని జరిగించడం దానిలో ప్రవేశింపడు. అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించేవాడు దేవునికి రాజ్యంలో ఉండరు. అలాగే పేతురు రాసిన గ్రంథంలో ఏ విధంగా బ్రతకాలో ఆ వాక్యం చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన గ్రంథం, పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లో లైవైపోయిన కనుక ఆకాశం రోజు కొరకు లైవైపోయినట్టు, పచ్చిపోతం విక్రుడు వేటంతో, మహావేటంతో గరిపోయినట్టు దేవుని మహాదేవ రాకడ కనిపెట్టుతూ దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారు ఉండవలెను. ఎంతో జాగ్రత్త కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో మనము బ్రతితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి రక్షణ పొందిన మనం అందరూ కూడా ఎంతో భయభక్తితోటి, పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితోటి జీవించాలి. ఆ విధంగా జీవించేటట్టు మన బంధువులు, స్నేహితులు అందరూ కూడా సిద్ధం చేసుకోరు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చాము. ఆయన యేసుక్రీస్తు ప్రభు మన అపరాధులతో అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుగా లేపబడ్డారు. దుర్మార్గులైన మనల్ని నీతిమంతులుగా తీర్చారు, దుష్టులైన మనల్ని నీతిమంతులుగా తీర్చారు. దేవుని యొక్క రాజ్యాన్ని వారసులుగా చేశారు. ఆ యొక్క రాజ్యంలో మరి కోట్ల కొలది దూతలు దేవుని ఆరాధిస్తారు. ప్రకటన గ్రంథంలో ఉంది, 5వ అధ్యాయం ఎక్కడ ఉంది, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను. పరలోకులు దేవదూతలు లెక్క ఎంత ఉంది?
కోట్లు కోట్లు. మనమంటే మహా ఉంటే వీరందరూ కలిపి 100 మంది 150 మంది ఉంటారు. అలాగే సర్వ ప్రపంచంలో మరి కొన్ని లక్షలు లేకపోతే కొన్ని కోట్లు ఉంటారు. ప్రపంచం దేవుని రాజ్యంలో అయితే కోటాను కోట్లు కోట్లు అందరూ ఒకే యూనిఫామ్ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూర పంటలు చేత పట్టుకొని గొర్రె పిల్లకు మా రక్షణకు స్తోత్రం మహాశబ్దంతో ఎలుగుతూ చెప్తారు. ఎవడునూ లెక్కింపడానికి గొప్ప సమూహము. ఆ సమూహంలో మనం కూడా ఉంటాం. తెల్లని వస్త్రాలు. ఇప్పుడు కొంతమంది నీలంగా చీర కట్టు వచ్చారు, ఒకరే ఎరుపు రంగు చీర కట్టు, ఒకలేదు తెలుపు రంగు చీర కట్టు వచ్చారు. పర్లోకంలో ఇటువంటి యూనిఫార్మ్ ఉంటుంది మనకి. అందరికీ ఒకే యూనిఫార్మ్ ఏంటంటే అదంతా తెల్లని యూనిఫార్మ్ అనమాట. తెల్లని వస్త్రాలు చేత పట్టుకొని ఖర్జూర పంటలు చేత పట్టుకొని, ఇక్కడైతే ఇంగ్లీషు, హిందీ, తమిళ్, కోయ, కన్నడ ఇటువంటివి ఉంటాయి. పర్లేదు ఒకే ఒక్క భాష. ఆ భాషలో మనం ప్రభు స్తుతించి ఆరాధిస్తాము. ఆకలి కానీ దాహం కానీ ఏం ఉండదు. జాబ్కి వెళ్ళాలి, పొలం వెళ్ళాలి, ఆటోకి వెళ్ళాలి, అయితే ఫ్యాక్టరీలోకి వెళ్ళాలి, ఇటువంటి టెన్షన్లు ఏమీ ఉండవు. మందుల షాపులు, ఆసుపత్రులు గొడవ ఏమి ఉండదు. ఎటువంటి జబ్బులు ఉండవు. అంత వైభవమైన చక్కని ప్రదేశాన్ని, ఎంతో చక్కని మంచి వైభవమైన ప్రదేశాన్ని దేవుడు మన కొరకే సిద్ధము చేశారు. కాబట్టి అటు దేవుడు మనం చేశారు గొప్ప వేరు. జీవితకాలం అంతా మనం స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. మనం చేసే ఉద్యోగము, వ్యాపారము, చదువు మానేసి దేవుని సేవ చేసినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. కాబట్టి ఆయన మన జీవితకాలం అంతా మనం బ్రతికున్నంతగానో కూడా మన ప్రభువుని స్తుతించి ఆరాధించవలసిందే. కాబట్టి కోటకొలది దేవదూతలు ఆరాధించి ఆ పరిశుద్ధ దేవుడిని దుర్మార్గులు పాపులు గారు మనం కూడా ఆరాధించే గొప్ప భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి మన ప్రభువుని స్తుతించి ఆరాధించుకుందాం.